మహాశివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి రోజున ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. కూసుమంచిలోని గణపేశ్వరాలయం, అలాగే నగరంలోని గుంటుమల్లేశ్వరాలయం దేవాలయం, వైరాలోని రామలింగేశ్వర స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. పవిత్ర స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో శివరాత్రి వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఖమ్మంలోని ఏదైతే కూసుమంచి మండల కేంద్రంలో ఉన్నటువంటి గణపేశ్వర ఆలయం, అదేవిధంగా తీర్థాల సంగమేశ్వర ఆలయంతో పాటు అటు వైరాలోని ఏదైతే రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లఘోద్భవ కాలంలో శివ దర్శనం మహాపవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు భక్తులు కూడా భారీగా కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆయా పుణ్యక్షేత్రాలు చారిత్రాత్మకంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు భారీగా క్యూ లైన్లలో వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఈ రోజు శివుని దర్శించుకుంటే మాత్రం భోగభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ రోజు విశిష్టత ఏంటి అనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి సార్, ఈరోజు ప్రధానంగా శివరాత్రి సందర్భంగా ఎక్కువగా భక్తులు వస్తున్నారు, ఈ విశిష్టత ఏంటి? మహాశివరాత్రి పర్వదినం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారి యొక్క కళ్యాణం జరిగేటటువంటి రోజు. ప్రతి శివాలయంలో కూడా ఈ రోజులో తప్పకుండా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన్నే స్వామివారు లింగోద్భవ రూపంలో ఉద్భవించినటువంటి రోజు. ఈ రెండు ప్రత్యేకతలు ఈ మహాశివరాత్రి పర్వదినానికి ఉంటాయి. ఆ పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం జరుపుకొని చాలా సంతోషంగా ఉండేటటువంటి సమయం. భక్తులు తమ శక్తి కొలది పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అన్నీ కూడా స్వామివారికి సమర్పించడానికి స్వామివారు చక్కగా లింగ రూపంలో ఉద్భవించున్నారు. మన ఖమ్మం పట్టణంలోనైతే స్వయంభూగా వెలసి ఉన్నారు. కావున ప్రతి భక్తులు కూడా రోజు ఆలయానికి రాలేకపోయినా ఈ మహాశివరాత్రి పర్వదినాన శివాలయానికి విచ్చేసి ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరినీ కూడా దర్శించి వారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో మనసులో ఉన్నటువంటి కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. భక్తుల యొక్క వీక్షించడం కోసం మన గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో భక్త బృందం వారి యొక్క పర్యవేక్షణలో ఎదుర్కోల మహోత్సవం 7:30 గంటలకు జరపబడుతుంది. 9 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవోపేతంగా భక్తుల యొక్క హర్షధ్వానాల మధ్య హరహర మహాదేవ శంభో అని ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి భక్తుడు కూడా ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి తరించగలరని మనవి. ప్రతి భక్తులు కూడా ప్రత్యేకంగా ఈరోజు దర్శనం చేసుకుంటే మాత్రం భోగభాగ్యాలు కూడా అంటే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి అసలు విశిష్టత ఇదేందని వారి మాటలు అడిగి తెలుస్తుంది. చెప్పండి అమ్మా, ప్రధానంగా మీరు ఎప్పటి నుంచి దేవాలయానికి వస్తున్నారో, అసలు ఎలా అనిపిస్తుంది ఈరోజు దర్శనం చేసుకోవడం? నమస్తే అండి. ముందుగా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ గుంటుమల్లేశ్వర స్వామి టెంపుల్ అనేది మీకు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అండి. శివరాత్రి పురస్కరించుకొని రాత్రి 1 గంట నుంచే మనకి పంచామృతాలతో అభిషేకానికి అనుమతించారండి. అందరి దేవాలయాల్లో లాగానే ఇక్కడ కూడా అంతరాలయంలోకి అభిషేకానికి అనుమతిస్తారు. మేము ఆల్రెడీ రావడం జరిగింది రాత్రి అభిషేకానికి, మళ్ళీ ఉదయం అభిషేకానికి వచ్చాము. పంచామృతాలతో అభిషేకం చేసుకున్నామండి. ఈరోజు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాము. రాత్రికి మీకు కళ్యాణం ఉంటుంది. ఈ 500 సంవత్సరాల పురాతనమైన ఈ శివాలయంలో అండి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అవకాశం ఇస్తారు. అందరూ కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ సంకల్పాన్ని ఈ శివరాత్రి పర్వదినాన ఆ శివయ్యకి మొక్కుకొని చేసుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అని చాలామంది వస్తారండి. చాలా పురాతనమైన టెంపుల్, అందరూ తప్పకుండా రావాలి. అంటే ప్రతిరోజు కూడా దర్శించుకొని అంటే వేగులు వాళ్ళంతా కూడా ఈరోజు మాత్రం దర్శించుకుంటే మాత్రం అన్ని అష్టైశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలు కూడా కలుగుతాయని చెప్పేసి భక్తులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే శివరాత్రిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాల్లో మాత్రం శివనామ స్మరణలతో భక్తులు మాత్రం
మాత్రం భారీగా క్యూ కడుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇటు కూసుమంచి శివాలయంతో పాటు అటు ఏదైతే వైరాల్లోని రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఇటు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా భక్తులు మాత్రం భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి అయితే భక్తులు భావిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాల్లో మాత్రం శివనామ స్మరణలతో మాత్రం మారుమోగుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.